కట్టుకథ అని ఓ చక్కటి సందమామ కథ చెప్పుకుందాం. కోసల రాజైన శైలేంద్రవర్మ ఒకనాటి సాయంకాలం వేళ తన విదూషకుడు శకటుణ్ణి వెంట పెట్టుకుని ఉద్యానవనానికి వెళ్ళాడు. ఆ సమయంలో కాపలాభటుడు వచ్చి ఎవరో పండితుడు రాజదర్శనం కోరుతున్నట్లు ఆయనకి తెలియపరిచాడు. శైలేంద్రవర్మ భటుడితో పండితుణ్ణి తీసుకురావాల్సిందిగా చెప్పాడు. పండితుడు వచ్చి రాజుకు నమస్కరించి, మహారాజా, నేను వత్సదేశం వాణ్ణి, నా పేరు శోధకుడు, తమ దర్శనార్థం వచ్చాను అన్నాడు. వత్సదేశం పట్ల శైలేంద్రవర్మకి విరోధం లేకపోయినా లోపల చులకన భావన మాత్రం ఉంది. ఆయన పండితుడు మాటలు విని మందహాసం చేస్తూ, అలాగా, వత్సదేశపు కవి పండితులు దేశాలు పట్టినట్టున్నదే అన్నాడు హేళనగా. అందుకు శోధకుడు, మహారాజా, తమరన్నది అక్షరాల నిజం. తమతో పోలిస్తే మా మహారాజు సాహిత్యాభిమానం ఏ పాటిదో తమకు వివరించాల్సిన అవసరం లేదు కదా అన్నాడు వినయంగా. ఆ జవాబుకు ఎంతగానో సంతోషించిన శైలేంద్రవర్మ, మీ వత్సదేశపు కోశాగారం పూర్తిగా వట్టిపోయినట్టు కనపడుతోంది. ఆ కారణం వల్లనే మీ రాజు తన ఆస్థాన పండితుల్ని దేశాలకు పోయి యాచించి జీవనయాత్ర సాగించమని చెప్పుంటాడు అన్నాడు. రాజు శైలేంద్రవర్మ మాటల్లోని హేళన ఏమాత్రం పట్టించుకోకుండా శోధకుడు చిన్నగా నవ్వి, తమ కోసల దేశంతో సరిపోలిస్తే వత్సదేశపు వనరులు సంపద ఏపాటివి, అందుచేత మా రాజుగారి కోశాగారం గురించి, ఆయన ఇబ్బందుల గురించి తమరు నన్ను అంతగా అడగకుండానే చక్కగా గ్రహించారు అన్నాడు. శోధకుడి మాటలకి మరింతగా సంతోషించిన శైలేంద్రవర్మ తన మెడలోని హారం తీయబోతుండగా జరగబోయేది ఊహించిన విదూషకుడు ఆయనతో, ప్రభు, ఒక్క క్షణం ఆగండి. ఈ వత్సదేశపు పండితుడి అసలు పాండిత్యం ఏ పాటిదో తమరు ఇంతవరకు పరీక్షించనే లేదు. అయితే కట్టుకథలు అల్లటం అన్న పరీక్షలో మాత్రం ఈయన నెగ్గాడు అన్నాడు. విదూషకుడి మాటలకి శోధకుడు ముఖం చిన్నపుచ్చుకుని రాజుకేసి చూశాడు. రాజు కోపంగా విదూషకుడితో, అసందర్భంగా మాట్లాడకు, కట్టుకథ, అసలు కట్టుకథ అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. ప్రభు, కట్టుకథ అనే దానికి ఎంతో గొప్పదైన సామాజిక సాహిత్య చరిత్ర ఉంది. ఈ విషయం రాత్రి మా ఇంటికి వచ్చిన బంధువు, ఆయన వత్సదేశపు రాజాస్థాన పండితుడు చెప్పగా విన్నాను. అయితే ఇప్పుడు అదంతా వినటం ఈ శోధక పండితుల వారికి విసుగనిపించవచ్చు. ఆయన్ని కాస్త వెళ్ళి ఆ పొదరింటి వెనక ఉన్న శిలాపలకం మీద కాసేపు హాయిగా విశ్రమించమనండి. తమకి ఆ కట్టుకథ చరిత్ర వివరంగా మనవి చేస్తాను అని విదూషకుడు అన్నాడు వినయంగా. విదూషకుడు ఏదో ముఖ్య విషయం చెప్పబోతున్నాడని గ్రహించిన రాజు పండితుడి కేసు చూశాడు. శోధకుడు వెంటనే అక్కడి నుంచి పొదరింటికేసి బయలుదేరాడు. అప్పుడు రాజు విదూషకుణ్ణి చెప్పదలిచింది ఏమిటో త్వరగా చెప్పమన్నాడు. మహారాజా, మనకిష్టం లేని వాళ్ళ గురించి మనకి ఎంతో ఇష్టమయ్యేలాగా ఆకట్టుకుంటూ చెప్పటం కూడా ఒక విధమైన కట్టుకథే అన్నాడు విదూషకుడు. నువ్వు చెప్పదలిసింది ఏమిటో సరిగ్గా చెప్పు, మాటలు గారడీ చేయకు అన్నాడు విసుగ్గా రాజు. ఈ శోధకుడు ఏపాటి పండితుడో తెలియదు కానీ నక్క వినయంలో ఘటికుడు. వత్సరాజ్యం మన రాజ్యం కన్నా చిన్నదే కావచ్చు, కానీ వర్ధనుడు తనకు సాధ్యమైనంతలో కవి పండితుల్ని ఆదరిస్తూనే ఉన్నాడు. ఈ సంగతి తమకి తెలియంది కాదు అన్నాడు విదూషకుడు. రాజు అవును కాదు అనకుండా తలాడించి ఊరుకున్నాడు. విదూషకుడు ఎంతో వినయంగా, ఆ రాజు తమరు ఒకప్పుడు నలందలో సహాధ్యాయులని అందరూ ఎరిగింది. ఏదో కారణంగా మీ ఇద్దరి మధ్య కొంత అసూయాభావం ఉన్నది. ఈ సంగతి మాత్రం రాజాశ్రితులమైన కొద్ది మందికి మాత్రమే తెలుసు అన్నాడు. రాజు చిరునవ్వు నవ్వి, అలాంటి వాళ్లలో నువ్వు కూడా ఒకడివన్నమాట అన్నాడు. అవును మహారాజా, ఈ పండితుణ్ణని వచ్చిన శోధకుడు కూడా ఆ సంగతి ఎరిగినవాడేనని నా నమ్మకం. వాళ్ళ రాజు గురించి, రాజ్యం గురించి మీరన్న ప్రతిదానికి అతడు ధ్రువపరుస్తూ ఓ కట్టుకథ అల్లేస్తున్నాడు అన్నాడు విదూషకుడు. ఆ విధంగా నా నుంచి ఏదైనా బహుమానం పొందాలని ఆ వత్సదేశపు పండితుడు ఎత్తుగడ, అదేనా నువ్వు నాకు చెప్పదలిచింది అన్నాడు రాజు. ఆ ఎత్తుగడ పారింది కూడా మహారాజా. అయితే నేను అడ్డుకున్నాను. వత్సరాజును విమర్శిస్తూ మాట్లాడటం మీ మనస్సుకు ఆనందం కలిగించింది. ఈ విధంగానే మిమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్లకు వత్సరాజు బహుమానాలు ఇవ్వవచ్చు. కట్టుకథల పుట్టుకకు వ్యాప్తికి మనుషుల ఈ వింత మానసిక ప్రవర్తనే కారణం అన్నాడు విదూషకుడు. రాజు కొంచెంసేపు ఆలోచించి, సరే, నువ్వు ఇప్పుడు చెప్పింది ఓ కట్టుకథ కావచ్చు, పరీక్షిద్దాం అని భటుడిని పిలిచి పండితుడిని తన వద్దకు తీసుకురమ్మన్నాడు. భటుడు పొదరింటి దగ్గరికి వెళ్ళి శోధకుడు అక్కడ కనపడకపోవడంతో తిరిగి వచ్చి ఆ సంగతి రాజుకు చెప్పాడు.
ఈ జరిగిన దానికి ఆశ్చర్యపోతూ చూస్తున్న రాజుతో విదూషకుడు, వత్సదేశపు ఆస్థాన పండితుడైన నా బంధువు ఒక ఆయన రాత్రి వచ్చాడని చెప్పా కదా, ఆ మాట నిజమనుకుని ఈ శోధకుడు చల్లగా జారుకుని ఉంటాడు. విలువైన తమ హారం ఆ పండితుడి పాలు కాకుండా నేను కాపాడాను అన్నాడు నవ్వుతూ. అయితే ఈ హారం నీదే అంటూ రాజు మెడ నుంచి హారం తీసి విదూషకుడికి ఇచ్చాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.